ఇవన్నీ అయ్యే పనులా కనిపెట్టలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏం అయ్యే పనుల్లా కనిపెట్టలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కాయలు ఈత కొడతాయంటే అవి ఈతకాయలా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హిందీ నేర్చుకుంటున్నా ప్రతిసారి ఏం చెప్తా ఏం నేర్చుకుంటా అంటావు? నాకు హిందీ రాదు. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. క్యా హే వో దిల్వాలే దుల్హానియా లే జాయింగే కల్ హో నా హో. ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. उनका नाम क्या है जी? फॉर्मल. हम खाना नहीं बतुक सकता. खाना नहीं बतक सकता. మేము అన్నలేకపోయినా బతకగలం. बाज. I eat mango. I eat mango. मैं आम खाऊंगा. खाते हैं. खा है खाना नहीं. ये घर हर घर. సో ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. ఎప్పుడు మేము లైఫ్లో ఈ మామిడి చెట్లు ఎక్కడాలు, జామ చెట్లు ఎక్కడాలు ఇవన్నీ తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సిటీయే కాబట్టి మనకు అంత ఐడియా లేదు. మమ్మీ వాళ్ళకైతే వాళ్ళు చిన్నప్పటి నుంచి చెట్లు ఎక్కడాలు, జామ పళ్ళు కోయడాలు ఇవన్నీ చేశారంట. బట్ ఎప్పుడు నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీకేమైనా తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. సంజనాకైతే నో ఐడియా. 2000 కిడ్ ఏం తెలుస్తుంది చెప్పండి. 2000 kid no. ఇంతకేం చేస్తుంది? ఎక్కుతుందంట పైకి. నువ్వా ఎక్కుతావా? షోరా? ట్రై ఎక్కుతానని చెప్పలే, ట్రై చేస్తా అని చెప్పి. సరే ఫ్రెండ్స్, నాకైతే సంబంధం లేదు. సో ముందుగా ఇదన్నీ నిపుణుల పర్యవేక్షణలో జరగట్లేదు. సో అదైతే మీకు డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఎవరు నిపుణులు లేరు, నేనే ఉన్నాను. మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు ఫ్రెండ్స్. సో ఒరే 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 ఏం చేస్తున్నావురా? ఆగు, నేను ఎక్కి ఆ పండు ఎక్కడ లేదు కానీ. పండు చూసుకొని ముందు ఎక్కాలరా. అందుకే ముందు చూపు ఉండాలి లైఫ్లో. ఎక్కడైనా కనిపిస్తుందా? అమ్మో అంత పైకుందిరా. ఎలారా ఎక్కుతావు నువ్వు ఇవన్నీ? నీకు దగ్గరలో ఏమని చూడు, ఇటువైపు ఏమన్నా ఉందా? అరే నువ్వే ఫస్ట్ ఆపేస్తావు నన్ను. అరే పండు ఎక్కడ లేదు ఫ్రెండ్స్. ఏం కోయడానికి పాప ఎక్కింది తెలీదు. ఇవన్నీ అయ్యే పనులా కనిపెట్టలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏం అయ్యే పనుల్లా కనిపెట్టలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నువ్వు ఎంతకేమైనా కోస్తున్నావా లేదా? నువ్వు ఫస్ట్ దిగు ఫాస్ట్గా. ఏం లేవు, నువ్వేం కొయ్యవలే కానీ వేస్ట్. నీ మీద ఎక్స్పెక్టేషన్ అనవసరంగా పెట్టుకున్నాను నేను. దూరంగా చాలా లాంగ్లో ఉన్నాయి కానీ అవి కొయ్యడం మనకి ఇంపాసిబుల్ కదా. అక్కడ కానీ అటువైపు కూడా కొన్ని ఉన్నాయి కానీ అవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా హైట్లో ఉన్నాయి. అవి మన వల్ల అయ్యే పని కాదు కాబట్టి సంజన ఎక్కింది. కానీ ఇక్కడ మరి దగ్గరలో అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈతకాయలా? ఈతకాయలు అంటున్నారా? అంటే ఏంటి? కాయలు ఈత కొడతాయంటే అవి ఈతకాయలా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అవునా? అసలు ఎలా ఎక్కేవరా ఈ హెల్ప్ లేకుండా నువ్వు? అమ్మా గైస్ సాధించాను గైస్, ఎక్కాను గైస్. నేను మామిడి పళ్ళు చెట్టు ఎక్కాను కానీ ఏమి కొయ్యలేదు. అరే రే రే రే, నేను ఎంత ఆశగా తిందాం అనుకున్నారేమో ఈతకాయలంట. అంటే ఈత కొట్టే కాయలా? చూద్దాం. సో గైస్ ఇవి ఈతకాయలు అంట. అంటే ఈదే కాయలు. అక్కడ నుంచి ఇక్కడ మా మమ్మీ చెప్పింది. ఇవైతే ఎప్పుడు చూడలే గైస్. ఇగో అమ్మ తీసుకో. ఆ మామిడి చెట్టు దగ్గర పట్టుకోవాలి మరి సిరినప్పుడు. మళ్ళీ కెమెరాలో కనిపించకూడదు అంటది మా మమ్మీ. సరే గైస్, మళ్ళీ స్విమ్మింగ్ పూల్ వెళ్ళి కాలు పెట్టాలి. వెళ్తున్నా, బాయ్ ఫ్రెండ్స్. ఇంతసేపు అక్కడ మామిడి చెట్టు దగ్గర మామిడికాయలు ఏమైనా దొరుకుతాయేమో అని చూసాము. అటు ఇటు తిరిగాము. బట్ ఈవినింగ్ వచ్చాము కదా, ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. ఇవ్వలేదా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు ఇస్తాను. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ రాగా మేఘ్నా.
సో ట్రావెల్ చేసాము, మామిడి చెట్టు ఎక్కి మామిడికాయలు సంజన కోసుకుంది. అరే కానీ ఎక్కడ వచ్చావు చెప్పరా. ఓ సారీ మర్చిపోయాను కదా, ఇప్పుడు చెప్తా. పాడ్ రిట్రీట్కి వచ్చాం ఫ్రెండ్స్. సో పాడ్ రిట్రీట్ ఇట్స్ అ వెరీ 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 నైస్ ప్లేస్. ఇట్స్ అ గుడ్ రిసార్ట్ అనమాట మన హైదరాబాద్లో. నేను లొకేషన్ ట్యాగ్ చేస్తాను, వాళ్ళ ఐడి కూడా ట్యాగ్ చేస్తాను. సో కుదిరితే విజిట్ చేయండి ఈ వీకెండ్స్కి. అండ్ చాలా ఎండగా ఉంది కదా ఫ్రెండ్స్, కొంచెం రీఫ్రెష్ అవ్వడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ మొత్తం రిసార్ట్ అంతా 1 by 1 ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు పూల్ దగ్గరకు వచ్చాము అనమాట. బట్ యా, ఇంకా పూల్ చూస్తుంటే ఈవినింగ్ టైంలో కొంచెం స్విమ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం, అప్పుడు మన మూడ్ బట్టి స్విమ్ చేయాలా వద్దా అనేది అప్పుడు డిసైడ్ అవుతాం అనమాట. బట్ చిట్టి ఏమో అప్పటి నుంచి కాలు ఇక్కడ పూల్లో పెట్టుకొని ఫోన్ చూస్తూ ఉంది. ఏంటి మూవీ సాంగ్స్ ఫీలింగ్. అరే సరిగా లేదు వాటర్, అంతే వాటర్ ది కాల్ నాకు పాటలా లేదు, ఏదో సౌండ్లా ఉంది అది. ఛీ ఆపు, నువ్వేం మ్యాటర్ చెప్పాలనుకుంటున్నావు ఆ మ్యాటర్ చెప్పు, ఇవన్నీ కాదు. సో గైస్, నేను మ్యాగీకి చాలా రోజుల నుంచి చెప్తున్న విషయం, మొత్తుకుంటున్న విషయం ఏంటంటే, హానెస్ట్గా చెప్పాలంటే, హిందీ నేర్చుకోరా, హిందీ నేర్చుకో. అరే ఇంకేం నేర్చుకుంటాను, హిందీ నేర్చుకుంటాను. ప్రతిసారి ఏం చెప్తా, ఏం నేర్చుకుంటా అంటాను. నాకు హిందీ రాదు. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఓకే, ఇంకే లాంగ్వేజ్ నేర్చుకోవాలండి నీకు? నాకు తెలుగు, ఇంగ్లీష్ ఒక్కటే వచ్చు. వచ్చు అంటే హిందీ నేర్చుకోమంటే తమిళ్ నేర్చుకుంటుంది అంటది గైస్. అంటే తమిళ్ ఈజ్ నాట్ అ బ్యాడ్ లాంగ్వేజ్, బట్ హిందీ నేర్చుకుంటే ఏంటంటే వేర్ ఎవర్ యూ గో టు ఇన్ ఇండియా, అంటే యూ గో టు ముంబై ఆర్ పూణే ఆర్ వాట్ ఎవర్ ప్లేస్ యూ మైట్. ఇప్పుడు మనం పూణే వెళ్ళినప్పటికీ మనం ఇంగ్లీష్లో మేనేజ్ చేసుకొని వచ్చాం. బట్ వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే నువ్వు ఇంకే ఆల్టర్నేట్ లాంగ్వేజ్ ఉంటుంది నీ దగ్గర? ఉండదు. ఆ కష్టం వద్దని కాబట్టే నేను మ్యాగీకి బతిమాలుతున్నా, రే నేర్చుకోరా నేర్చుకోరా అని. కానీ ఇంకా ఆగేది లేదు గైస్. నేను మ్యాగీ ఇప్పుడు కొన్ని బేసిక్ సెంటెన్సెస్ ఇస్తా, బేసిక్ ఒక చిన్న పిల్లోడు కూడా చెప్పే సెంటెన్సెస్ ఇస్తాను హిందీలో. అసలు నీకు వచ్చేవి? వచ్చురా, ఏదో ఒకటి చెప్పు. ఏం మాట్లాడలేదు, సెంటెన్సెస్. నేనేం ఇవ్వను రా బాబు. సంజన హిందీ విన్నారంటే ఈ పూల్లో దూకి చచ్చిపోతారు మీరు, అలా ఉంటుందా హిందీ. సో అందుకే చిట్టి దగ్గర నేను ఎప్పుడు నేర్చుకోలేదు. బట్ ఏదో మీ ముందు నా దగ్గర కష్టంగా ఉంటది నేర్చుకుంటే, అన్ని కనిపిస్తే కనీసం నువ్వు టీవీలో చూసుకొని నేర్చుకో అని చెప్తాను నీకు. హిందీ షోస్ చూసుకొని నేర్చుకో అని చెప్తా, కానీ ట్రై కూడా చేయదు గై. ఏంటో అది నాకు అర్థం కాదు. సరే పాయింట్కి రా, ఇవన్నీ వద్దు, పాయింట్కి రా. బాగుంది చిన్నది. ఓకే గైస్, ఏంటి గైస్ స్పారో అంటే అటు తిరిగేస్తారు గైస్. గైస్ గైస్ ఏంటి గైస్, వ్లాగ్ అవుతుంటే మీరు అక్కడ స్పారో చూస్తారేంటి? సరే, నేను ఇప్పుడు హిందీలో కొన్ని బేసిక్ సెంటెన్సెస్ ఇస్తాను మ్యాగీకి. ఇప్పుడు మ్యాగీ అది హిందీలో ఎలా ఆన్సర్ చేస్తే చూద్దాం. లెట్స్ టెస్ట్ ది స్కిల్స్ అన్నమాట. ఓకే డన్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్, దట్ ఈస్ అ ట్రీ. సో సంజన ఇంగ్లీష్లో చెప్పే వర్డ్ని నేను హిందీలో ట్రాన్స్లేట్ చేసి కరెక్ట్గా చెప్పాలని చెప్తుంది. సరే, నీ ఫస్ట్ వర్డ్ ఏంటి? ఫస్ట్ వర్డ్ సెంటెన్స్. దట్ ఈస్ అ ట్రీ. హిందీలో కదా? లేదురా, తమిళ్లో. రావట్లేదే. ట్రీని ఏమంటారా హిందీలో? చెట్టు హే, ఉదర్ చెట్టు హే, ఉదర్ ట్రీ హే, ఉదర్ ట్రీ హే. कितनी संख्या में थी ट्री है वो? एक संख्या. उधर एक क्या है वो? क्या है वो? दिलवाले दुल्हनिया ले जाएंगे कल हो ना हो. ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. ట్రీని హిందీలో ఏమంటారు గైస్? మీరు చెప్పండి గైస్, కనీసం హింట్ ఇవ్వండి తనకి. మ్యాంగోనైతే ఆమ్ అంటారు. అది చెప్పరా? మ్యాంగో నేను అడిగాను ఇప్పుడు. చెట్టుని ఏమంటారు నాకు తెలియదురా. సరే, సెకండ్ సెంటెన్స్. ఓకే, మనం దీని పాయింట్స్ కింద నోట్ చేసుకుందాం గైస్. ఎన్ని కరెక్ట్ వస్తే అన్న అనమాట. నేను ఒక 20 అడుగుతా, బేసిక్ వే, కాంప్లికేటెడ్ కాదు. 20 అడుగుతా, అందులో ఒకటి పోయింది గైస్. ఓకే, ఎన్ని వస్తే నేను ఇందులో కౌంట్ చేస్తా ఉంటా, 1 కరెక్ట్ 2 3 కరెక్ట్ వచ్చాయని చెప్పి. సరే, ముందు నెక్స్ట్ పాయింట్ కి రా. సెకండ్ సెంటెన్స్,
వాట్ ఈజ్ యువర్ నేమ్? ఫార్మల్ ఫస్ట్. తుమారా నామ్ క్యా హై? ఫార్మల్, రెస్పెక్ట్ఫుల్. उनका नाम क्या है? రియలీ? उनका नाम क्या है जी? फॉर्मल. ఫార్మల్ వేసుకోలేదు. ఫార్మల్ అయిపోదు మ్యాగీ. కరెక్టే, అంతా కరెక్ట్ అని చెప్పింది. తుమ్హారా నామ్ క్యా హే ఏం పెట్టాలి తుమ్హారే ప్లేస్ లో? అంటే ఫార్మల్ షర్ట్ వేసుకోలేదు కానీ ఫార్మల్ గానే చెప్తున్నాను రా. తుమ్హారే ప్లేస్ లో ఏం పెడతారా? భయ్యాజీ. ఫార్మల్ గా అంటే రెస్పెక్ట్ ఇవ్వమనింది. బెహన్జీ, భయ్యా. బెహన్ అంటే ఏంటి గైస్ చెప్పండి? బెహన్ అంటే ఏంటి చెప్పు నువ్వు. ఫీలింగ్స్ సిస్టరా? మరి ఎందుకు చెప్తున్నారా? ఫార్మల్ చెప్తారా? మీ పేరేంటండి అక్కగారు, మీ పేరేంటండి చెల్లి గారు అని చెప్తారా? సరే పోనీ నువ్వు ఆన్సర్ చెప్పి. ఒక వర్డే కదా. ఫార్మల్ అయితే ఆప్కా నామ్ క్యా హై? आपका नाम क्या है? ఓకే. ఇన్ఫార్మల్ అయితే ఓకే. తుమ్హారా నామ్ और तुम्हारी नाम और तुम्हारे नाम क्या है? ఓకే. ఇలా చెప్తారు ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు, లేకపోతే మీకన్నా చిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు. వదిలేయండి రా బాబు. వామ్మో, ఈ పాప హిందీ మన వల్ల కాదు ఫ్రెండ్స్. అంతే గైస్, కరెక్ట్ గా ఉంటే హిందీ గ్రామర్ ఎలాగే మాట్లాడతారు. హమ్ ఖానా నహీ బతుకు సక్తా. కానా నహి బతుకు సక్తా. మేము అన్నలేకపోయినా బతకగలం. బాజ్. ఖానా నహి అంటే ఏంటి? తెలీదు, సినిమాలో చూసాను ఈ డైలాగ్ ని. ఓకే గైస్, నేను అడుగుతా ఇంకో సెంటెన్స్. ఓకే, రెండోది కూడా పోయింది, ఒకటి కరెక్ట్ రాలి. అంటే 18 క్వశ్చన్స్ ఇంకా మిగిలినాయి మనకి. ఓకే, థర్డ్ క్వశ్చన్. యూ లుక్ సో బ్యూటిఫుల్. యూ లుక్ వెరీ బ్యూటిఫుల్. ఇన్ఫార్మల్. రే ఎందుకురా నన్ను తగులుకున్నావు? అరే చెప్పరా, ట్రై చెయ్యరా. అరే ట్రై చేయట్లేదు, మళ్ళీ బుర్ర బాదుకుంటుంది గైస్. సరే చెప్పరా. సరే సెంటెన్స్ ఇస్తా. యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ టుడే. తుమ్. ఇన్ఫార్మల్ ఫస్ట్. తుమ్మే కరెక్టే. तुम आज दिन खूबसूरत है. వెరీ బ్యూటిఫుల్. बहुत खूबसूरत है. సెంటెన్స్ లో చెప్పు. तुम आज दिन बहुत खूबसूरत है. ఏంట్రా నువ్వు? ఎవరు నువ్వు? తెలీదురా, ఏదో దెయ్యం పట్టినట్టు అవుతుంది. సరే గైస్, సో బేసిక్ లెర్నర్స్ అయితే ఇలా మాట్లాడొచ్చు అనమాట. ఆర్ తుమ్ ఆజ్ దిన్ అనొచ్చు, లేకపోతే ఆజ్ దిన్ తుమ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో అలా కూడా జంబుల్ చేసినా ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. దీనికన్నా మామిడి పళ్ళు కోసుకోవడం చాలా మంచిది అనిపిస్తుందిరా చిట్టి. అది వద్దులే కానీ. ఓకే, మళ్ళీ చెప్పా సెంటెన్స్ ని. దీనికన్నా మామిడి పళ్ళు అది కదా. ఆజ్ దిన్ तुम बहुत खूबसूरत नहीं. నో గైస్, హే అని కూడా చెప్పొచ్చు, లేకపోతే హే తుమ్ ఆజ్ దిన్ తుమ్ బహుత్ ఖూబ్సూరత్ లగ్ రహీ హో అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావు నువ్వు అని మీనింగ్. కరెక్టే. ఓకే, 1 కరెక్ట్ వచ్చింది గైస్. క్లాప్స్. ఓకే, నెక్స్ట్. నా ఓపిక లేకపోయినా నేను పరిగెడతా. రే ఏంట్రా ఇది? తెలిసిపోయిందా నీకు? తెలిసిపోయిందా? రే ఎందుకురా? తెలిసిపోయిందిరా నాకు. ఎందుకురా అలా తగులుకున్నావు? నన్ను వదిలేరా, ప్రశాంతంగా ఏసీలో కూర్చో. ఐ వాంట్ యు టు లెర్న్ హిందీ. సరే చెప్పు. ఓకే గైస్, నేను 3 సెంటెన్సెస్ అయిపోయాయి కదా, ఒకటే కరెక్ట్ వచ్చింది గైస్. నేను 4th సెంటెన్స్ ఇస్తున్నాను. 4th సెంటెన్స్. ఐ ఈట్ మ్యాంగో.
I eat mango. मैं आम खाऊंगा. खाते हैं. खा है. खाना नहीं. ఖాకి ఏంట్రా అది చెప్పురా. ఖా వరకు కరెక్టే, తర్వాత ఏంటి? మే ఆమ్ ఖా. ఖా 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 ఏంట్రా తర్వాత? ఖాతే హే. మ్యాంగో జ్యూస్ పీతే హే. ఖాऊंगा. ఖాయా. ఖాయా. కజ్జికాయ. ఇది కూడా చెప్పరా మరి రైట్ ఆన్సర్. ఓకే, మే ఆమ్ ఖాతీ హూ అంటే ఇది జనరల్ గా మాట్లాడే సెంటెన్స్ గైస్. అంటే నేను తింటాను మ్యాంగోని, అంటే ఐ ఈట్ మ్యాంగో అంటే జనరల్ గా చెప్తున్న విషయం ఇది. ఏంట్రా నువ్వు? సరే, హిందీ పండిట్. ఓకే ఓకే, లాస్ట్ సెంటెన్స్. ఓకే. లాస్ట్ సెంటెన్స్ అంటే ఆనందపడుతున్నావా? ఆనందపడతావు నువ్వు. ఓకే ఓకే, దాట్ ఈస్ హిస్ హౌస్. మన డిఓపి కదా కదా. దట్ ఈస్ హర్ హౌస్. ఓకే పోనీ, ఓకే. దట్ ఈస్ హర్ హౌస్. घर. ये घर. हर घर. ఈ ఇల్లు ప్రతి ఇల్లు. नहीं ये घर ఆవిడ घर. ఏమంటారు రషీని? ఓకే, దిస్ దట్ ఈస్ దట్ గర్ల్స్ హౌస్. वो घर लड़का गल छी वो घर लड़की का घर. నీకు తెలియదు కదా. वो घर लड़की का घर. హే హే. ఓకే గైస్, సో ఎన్ని అడిగా నేను? 5. సో 2 out of 5 గైస్. ఆ ఖూబ్సూరత్ది ఇది. ఓ మరొక మార్క్ వచ్చింది కదా. సూపర్ ఫ్రెండ్స్. పాస్ అయిపోయింది గైస్, కానీ పాస్ అయితే సరిపోదు, 10 on 10 తెచ్చుకోవాలి. చూద్దాం, ఇంకా బిగినింగే కదా. ఇంకా నాకు ప్రామిస్గా చెప్తున్నాను, మీరు వీడియో చూసినప్పుడు అనుకోవచ్చు ఏంటి మేఘ్నా కావాలని జోక్ చేస్తుందేమో, ఈ అమ్మాయికి వచ్చేమో, లేకపోతే కామెడీ చేస్తుందేమో కావాలని అనుకోవచ్చు. బట్ ప్రామిస్గా చెప్తున్నాను, నాకు కొంచెం కూడా రాదు. సో సంజన ఎప్పుడు ఇంట్లో కూడా జోక్ చేస్తూ ఉంటుంది రాదు రాదు అని చెప్పి. బట్ ఎప్పుడు ట్రై చేస్తాం కానీ వీడియో ఎప్పుడు షూట్ చేయలేదు. సో ఇప్పుడు ఎలాగో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి సరదాగా స్టార్ట్ చేసాము. బట్ నిజంగా నాకు హిందీ రాదు. మీకు నిజంగా నాకు రావాలని కోరుకోండి గైస్. మీలో ఎవరికైనా హిందీ వస్తే నేను ఇంకా నేర్చుకోవాలి అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇక్కడైతే రిసార్ట్ అదిరిపోయింది, బాగుంది. ప్రతి ప్లేస్ మీరు చూసే ఉంటారు కదా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు వీకెండ్కి రండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్లేస్ అయితే భలే ఉంది. ఈ రూమ్ కూడా తప్పించుకొని అక్కడిక్కడ తిరుగుతున్నాం అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంది ప్లేస్ అని. సో అదనమాట ఈరోజు బ్లాగ్. ఎలా అనిపించింది నీకు? ప్లేస్ ఫన్ బాగుంది కదా ఈరోజు? బాగుందిరా, కానీ హిందీ నేర్చుకుంటే ఇంకా బాగుంది. నేర్చుకుందాం ఫ్రెండ్స్ మెల్లమెల్లగా. సో అది అనమాట ఈరోజు బ్లాగ్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగా మేఘ్నా. అండ్ ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. బాయ్ గైస్.